శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదైనా కన్యారాశి వారికి అదృష్టకరమైనటువంటి రోజులు రావడం జరుగుతుంది. ప్రస్తుతం దశమ స్థానంలో కుజగ్రహ సంచారం, అంటే దిగ్బలుడై ఉన్నటువంటి కుజుడు ఒక ప్రత్యేకమైన హోదాని కలిగి ఉంటాడు. అంటే దశమంలో కుజుడు రావడం వల్ల ప్రధానంగా జాతకుడు వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది. అంటే రెండు రకాలుగా ఈ కుజుడు మీకు తృతీయాధిపతిగా దశమ స్థితి, అంటే ఉద్యోగంలో ఇబ్బందులు రావడం కానీ సడన్గా ఉద్యోగం పోవడం కానీ జరిగే అవకాశం ఉండదు. అలాగే అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో రావడం వల్ల అంటే సడన్గా వృత్తిపరమైన బ్లేమ్స్ కానీ ట్రాన్స్ఫర్లు కానీ నిందలు కానీ వృత్తిపరంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సర్వసాధారణంగా కన్యారాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు అన్నవి చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుడు మీకు వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. అయితే సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మీకు వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. దగ్గర బంధువులు మిత్రులు మీకు సహకరిస్తారు. ఏదో ఒక శుభకార్యానికి మీ బంధువుల నుంచి మీకు ఆహ్వానం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆకస్మిక ధనలాభం లాంటిది, అది స్థిరాస్తి అమ్మడం వల్ల అయితేనే, ఇన్సూరెన్స్ ద్వారా అయితేనే, ఏదైనా జాయింట్ ప్రాపర్టీయో మీ పూర్వీకులో మీ తల్లిదండ్రుల బంధువులో తండ్రిదండ్రుల బంధువులో వారు మీకు వాటాగా ఇవ్వాల్సిన ధనాన్ని సడన్గా ఇవ్వడం కానీ రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఆకస్మిక ధనలాభం భూముల వల్ల కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ, అంటే మీరు ఏదంటే మీ జీవితం అంటే ఉద్యోగం అన్నది పదవి విరమణ ద్వారా వచ్చినటువంటి ధనం కూడా సడన్గా మీకు సెప్టెంబర్ 18 తర్వాత వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత కొద్దిగా ఆర్థికపరమైన సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా గురువు కూడా మీకు 11లో ఉండడం చతుర్థాధిపతితో కలిసాడు కాబట్టి గృహలాభం కలిగే అవకాశం ఉంది. కారకుడు స్థానాధిపతి ఇవన్నీ కూడా లాభస్థానంలోకి రావడం వల్ల స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన, అంటే ఏదైనా కొత్త గృహం మీరు కొనుక్కునే అవకాశం వస్తుంది. లేదంటే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ ఆస్తి మీ చేతిలోకి రావడం జరుగుతుంది. ప్రధానంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు కొంతవరకు పరిష్కారం అవడం జరుగుతుంది. అలాగే భర్త దగ్గర నుంచి కానీ భార్య దగ్గర నుంచి అయినా మీకు ధనం కానీ వేరే ఏదైనా ఆర్టికల్స్ కానీ రావాల్సి ఉంటే, ఏదైనా భూమో స్థిరాస్తితో రావాల్సి ఉంటే అది మీకు వచ్చే అవకాశం ఉండదు. ఇక ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే శుక్రుడు ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు ధనస్థానంలో ఇంచుమించుగా చాలా రోజుల పాటు సంచరిస్తాడు. ప్రస్తుతం ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు రుజుమార్గంలో ఉండి అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. దాని కారణం వల్ల భాగ్యాధిపతి ధనస్థితి, అదృష్టం కలిసి వస్తుంది, స్త్రీధనం కలిసి వస్తుంది, స్త్రీల సహకారం పెరుగుతుంది, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి హోదా పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కరిస్తారు. అలాగే మీకు వ్యక్తిగతంగా ఉద్యోగం వస్తుంది, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు, కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. అలాగే మీరు వాక్ ద్వారా అంటే మీరు సినిమా రంగంలో ఉన్నా, మ్యూజిక్ కళారంగంలో ఉన్నా, ఒక సంగీతం టీచర్ అయినా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా కంప్లీట్గా మీకు వాక్ ద్వారా లభించే ధనయోగం కలుగుతూ ఉంటుంది. మీరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం, మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏది కూడా ఒక్క గ్రహం వల్ల అయితే రాదు, బట్ మిగతా గ్రహాలు కూడా సహకారం మీకు ఇప్పుడు లభించడం వల్ల అటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు ప్రస్తుతం 12వ స్థానంలో ధనాధిపతిగా వెయిన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దశమాధిపతిగా వెయిన్లో ఉన్నప్పుడు వృత్తిపరమైన చేంజెస్కి ఆలోచిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 7వ తారీఖున బుధుడు స్వక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు. అంటే దశమాధిపతిగా స్వక్షేత్రంలో ప్రవేశిస్తూ భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాన్ని ఏర్పరచడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి సడన్గా గుర్తింపు వస్తూ ఉంటుంది. 2-3 రకాలుగా పనిచేసే ప్రయత్నం కలుగుతూ ఉంటుంది. అవకాశాలు కూడా ఆ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి సపోర్ట్ చేసుకుంటూ సెప్టెంబర్ 17న రవి కూడా రాశిలో ప్రవేశిస్తూ ఒక బలమైనటువంటి బుధాదిత్య యోగం ఏర్పడడం ఉంది. ఇది నిపుణ యోగం కూడా అంటారు. మీ యొక్క నైపుణ్యంతో తెలివితేటలతో కృషితో మంచి గుర్తింపు అన్నది రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారి యొక్క అదృష్టం చాలా తొందరగా మారడం జరుగుతుంది. అయితే శని యొక్క దృష్టి
రాశి మీద పడటం వల్ల 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. చాలా ఓర్పుతో సహనంతో ఎదురు చూడవలసి ఉంటుంది. మళ్ళీ 6వ స్థానంలో రాహు మీకు అన్ని విధాలా సహకరిస్తాడు. కేవలం శని భగవానుడి ప్రసన్నం కొరకు శనికి పరిహారం చేయించుకోవడం అంటే చాలా ఓర్పుగా ఎదురు చూడటం, ఏది తొందరపడకుండా చిన్న పొరపాటు వచ్చినా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే పూర్తి సక్సెస్ ఈ రాశి వారికి ఈ నెలలో రావడం జరుగుతుంది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ ఈ విధంగా అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాసంలో భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు అంటే బత్తి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పై వాళ్ళు అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి, ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.